డెలివరీ అయిన తర్వాత నడుము నొప్పితో ఎంతమంది బాధపడుతున్నారు? నాకు తెలిసి 100లో 30 నుంచి 40 మంది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్తో బాధపడుతూనే ఉంటారు. అది ఆ ప్రెగ్నెన్సీ నుంచి 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా తగ్గదు. ఎప్పుడు కూడా నడుము నొప్పి ఉందా అంటే ఉంది సార్ అంటది. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మంటే సార్ నాకు ఫస్ట్ డెలివరీ అయింది అప్పటి నుంచి నడుము నొప్పి ఉంది సార్, తగ్గలేదు. దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే సిజేరియన్ సెక్షన్ చేసుకున్నప్పుడు నడుములో ఇంజెక్షన్ వేస్తారు, మత్తు స్పైనల్ అనస్థీషియా అంటారు, దానివల్ల వచ్చింది సార్ అంటారు. కొంతమంది మా బేబీ పెద్ద వెయిట్ ఉంది సార్ అందుకని బేబీ వచ్చిందంటారు. డెలివరీ అయిపోయిన తర్వాత నేను లావ్ అయ్యాను సార్ దానివల్ల వచ్చిందంటారు. కాదు, ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత నడుము నొప్పి రావడానికి గల కారణము ఈ పెల్విస్లో, అంటే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఇది పెల్విస్ అనుకోండి, తుంటి ఎముక అనుకోండి, దీని మధ్యలోనే బేబీ ఉంటుంది డెలివరీకి ముందు. అప్పుడున్నప్పుడు ఈ తుంటి ఎముకలు మధ్యలో కొన్ని జాయింట్స్ ఉంటాయి, ఆ జాయింట్స్ స్ట్రెచ్ అవుతాయి. స్ట్రెచ్ అయినప్పుడే బేబీ అకామిడేట్ అవుతుంది. బేబీ పెరిగే కొద్దీ ఆ లిగమెంట్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. స్ట్రెచ్ అయిన తర్వాత ఒకసారి బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ లిగమెంట్స్ కరెక్ట్గా సేమ్ లైన్లో వచ్చి అటాచ్ అవ్వాలి, అంతే కదా. ఈ అటాచ్మెంట్లో ఏమన్నా కొద్దిగా రాంగ్గా కానీ ఆ లిగమెంట్స్ వెనక్కి వచ్చి అతుక్కున్నాయంటే అక్కడి నుంచి నొప్పి వస్తుంది. ఈ లిగమెంట్స్ ఈ జాయింట్ని ఏమంటారంటే సేక్రోఇలియాక్ జాయింట్ డిస్ఫంక్షన్ అంటాం.